ప్రభుత్వం 4.5 ఏళ్ళ పరిపాలన దరిదాపులో 10 రోజుల్లో కోడి పడిపోతుంది. 5 సంవత్సరాల పరిపాలన. అభివృద్ధి ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? అభివృద్ధి ఏం జరిగిందంటే ఓన్లీ సంక్షేమ పథకాలు అని చెప్పి సంక్షేమ పథకాలు, ఈ సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి చెందిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి చెందుతుందా? సంక్షేమ పథకాలు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కాదు, గతంలో కూడా ఉండేవి. అభివృద్ధి ఏం జరిగిందంటే ఏం చెప్తారు సార్? నా పేరు చెంగల్ చిన్నారావు అండి. నేను నగరవాసిని. అభివృద్ధి చెందిందంటే ఏం అభివృద్ధి చెందిందని చెప్పమంటారు సార్? 76 ఏళ్ల స్వతంత్ర కాలం నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో నుంచి వలసదారులే తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి అంటే ఏం జరగలేదు. అభివృద్ధి ఏం జరిగింది ఇక్కడ? ఆయన ఏదో మేనిఫెస్టో పెట్టా, మేనిఫెస్టోలోనే ఏమో అభివృద్ధి చెందాయి అంటారు తప్ప ఎప్పుడు చూద్దామన్నా సరే మీరు ఎక్కడ చూద్దామన్నా చూడండి అన్ని ధర్నాలే తప్ప ఈ 4.5 సంవత్సరాలు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు తిట్టుకోవడమే తప్ప ఎక్కడ కూడా ధర్నాలు, ఎక్కడ చూద్దామన్నా బాధలు బందులే ఎక్కడ. ఎందుకంటే ఈ ప్రైవేట్ అవుట్ సర్వీసింగ్ పిల్లల్ని పెద్దల్ని ఇబ్బంది పెడుతున్నారు, అలాగే అంగన్వాడీ వర్కర్లని ఇబ్బంది పెడుతున్నారు, జీవీఎంసీ కార్మికుల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎంప్లాయీస్ని ఇబ్బంది పెడుతున్నారు. ప్రతి దగ్గర కూడా అందరినీ కూడా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు తప్ప అభివృద్ధి ఎక్కడుంది? నగరం అంతా దాచుకో అన్నట్టు తయారయ్యింది. ఎక్కడెక్కడి నుండి వలసదారులు వస్తున్నారు, ఇక్కడేమో నాయకత్వాలు అంటున్నారు, ఇక్కడ ఉన్న భూముల్ని కబ్జా చేసుకెళ్తున్నారు. ఎక్కడ అభివృద్ధి ఉంది? 1,00,000 మందిలో 30 మందికి ఇల్లు ఇచ్చి 1,00,000 మందికి ఇచ్చామని చెప్పుకుంటున్నారు. అభివృద్ధి ఎక్కడుంది? ఇక్కడ ఉన్నవాళ్ళు నగరంలో పురాణ కాలం ఉన్న వాళ్ళే వలసలు వెళ్ళిపోయి వాచ్మెన్లుగా సెక్యూరిటీగా వేరే రాష్ట్రాలకు వలసపోతున్నారు. నగరం ఎక్కడ అభివృద్ధి చెందింది? జిల్లాలు ఎక్కడ అభివృద్ధి చెందింది? వాళ్ళు చెప్పిన కనీసం రోడ్లు కూడా వేసుకోలేని పరిస్థితులు, ఇల్లులు కూడా కట్టుకోలేని పరిస్థితులు, కూడాడితే కుండాలు లేని పరిస్థితి, తెల్లవారు లెగిస్తే కూలికి పనికి వెళ్ళేవాడు ఆ వైన్ షాప్కి మందుకు ఎట్టేస్తున్నాడు తప్ప ఎక్కడ అభివృద్ధి ఉంది? అనేది ఎక్కడ లేదు. నిజమైన అభివృద్ధి ఉంటే మీకు ముందాకలే చెప్పాను, 2008 నుండి 2024 దాకా ఎంప్లాయ్మెంటే తీయలేదు. అభివృద్ధి ఎక్కడ వస్తుంది? యువత చదువుకొని నగర బాట నుండి వలస బాట వెళ్ళిపోతుంటే మీకు అభివృద్ధి ఎక్కడి నుండి వస్తుంది? మేడం, మహిళల పట్ల జరుగుతున్న ఏదైతే దాడులు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైన పెరిగాయి అనుకోవచ్చా? ఎలా ఉన్నాయి మహిళలపైన దాడులు? ఏం చెప్తారు మేడం? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చే ముందు ఏం చెప్పిందంటే మద్యం అరికడతాము, నిషేధించేస్తామని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత మద్యం పెరిగింది, మహిళలపైన దాడులు పెరిగాయి. మహిళలు అంటే 60 ఏళ్ళ అమ్మమ్మ నుంచి 1 సంవత్సరం అమ్మాయి వరకు ప్రతి ఒక్కరి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ దాడులను అరికట్టడానికైతే వీళ్ళు ఏ ప్రయత్నం చేయట్లేదు. చట్టాలు తీసుకొచ్చిన దిశ చట్టం, ఆ చట్టము, ఈ చట్టం అని చెప్తూను చట్టాలన్నీ కూడా వీళ్ళు చుట్టాలుగా మార్చుకుంటూ ప్రజల్ని బలిపశువులు చేస్తూ ఈ అధికారంలోకి వచ్చాము, మీకు అది చేసాం ఇది చేసామని చెప్పడం తప్ప కానీ మహిళలను రక్షించే పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లేదు. వాళ్ళు కుర్చీల కోసం కొట్లాడుకోవటం, ఎక్కడ ఏ ఆస్తులు ఉన్నాయి కబ్జాలు చేద్దామా, మన రౌడీలను మన గోండాలను పంపించి ఆక్యుపై చేసుకుందామా, లేకపోతే రుసుకొండ ఒకటి ఇప్పుడు ఆక్యుపై చేస్తారు, ఇది నా పుట్టినిల్లు, నేను ఎక్కడొచ్చే నేను అది చేస్తాను ఇది చేస్తానని మాట్లాడుతున్నారు కదా. అలాగే ఆ కేంద్ర ప్రభుత్వం అదే విధంగా వ్యవహరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తుంది. మహిళలకి మొత్తం పైన రక్షణ లేకుండా పోయింది. ఈరోజు కాలేజీలకు వెళ్ళాలన్నా, ఒక పని చేసుకోవాలన్నా, పిల్లలు స్కూల్ పంపించాలన్నా ఇంటి నుంచి బయటికి అడుగు పెట్టే పరిస్థితిలో లేరు మహిళలు. కానీ దీనిని ప్రజలు హర్షించరు. వీళ్ళు చేస్తున్న పనులన్నీ చూస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా మహిళలు ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. సార్, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చట్టాలు అయితే మహిళల పట్ల చట్టాలు చేస్తూ ఉన్నారు, వాటిని అమలు చేయడంలో మాత్రం జాప్యం జరుగుతూ ఉందని చెప్పేసి మహిళలు అయితేనేమి ప్రతిపక్షాలు అయితేనేమి చెప్తారు. ఇది ఎంతవరకు నిజం? ఏమైనా అమలు అవుతున్నాయా? మహిళలపైన ఎందుకు ఇన్ని దాడులు జరుగుతున్నాయి? ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదని? ఏమండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ప్రకారం మరి మహిళలకి హక్కులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. వాటిని ఇంప్రూవ్ చేస్తామని ఎలక్షన్కి ముందు ప్రతి ప్రభుత్వం కూడా హామీలు ఇస్తున్నాయి. ఎలక్షన్ తర్వాత ప్రజల్ని పక్కదోవ పట్టిస్తున్నాయి. వారి యొక్క మనోభావాలకు తగినట్టుగా పరిపాలన లేదనేది వాస్తవం. ప్రభుత్వంలో మార్పు రావాలి. ప్రభుత్వంలో మార్పు రావాలంటే ప్రజల్లో మార్పు రావాలి. మరి మహిళలను గౌరవించే ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. నేను క్రిస్టియన్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. మరి అంబేద్కర్ యొక్క ఆశయాలు నెరవేరాలంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలంటే మహిళలను ఎక్కువగా గౌరవించాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ధరలు వాటిని చూస్తే ఆకాశానికి మరి అంటెత్తినట్టుగా ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సామాన్య ప్రజానికానికి సరైనటువంటి
ధరలు అందించే విధంగా అందుబాటులో లేవు. అందుబాటులోకి రావాలని మేము కోరుకుంటున్నాం. మేడం, ఆంధ్రప్రదేశ్లో దిశ యాక్ట్ అని మహిళలకు రక్షణ చట్టం అని చెప్పేసి కొన్ని చట్టాలు అయితే చేస్తున్నాయి, ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి కానీ అమలుపరచడం లేదు. మహిళలపైన ఈ దాడులు విపరీతమైన పెరిగిపోయింది. ఎక్కడ చూసినా 6 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మహిళలు కాదు. ఎక్కడ ఈ మద్యం వల్ల, మెయిన్ మద్యం వల్ల, మద్యం పూర్తి అరికడతామని చెప్పేసి అరికడతామని చెప్పి అరికట్టకపోవడం, విచ్చలవిడిగా కల్తీ మద్యం తీసుకొచ్చి గంజాయికి డ్రగ్స్కి బానిస మహిళలపైన జరుగుతున్న దాడులు ఎందుకు ప్రభుత్వం అరికట్టట్లేదని? మహిళల మీద దాడులను అరికట్టాలంటే ఆ ప్రభుత్వాలకి మహిళా సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉండాలి. మహిళల్ని ఓటర్లుగా చూస్తారు ఏ పార్టీ వాళ్ళైనా, అందుకని ఓట్ల కోసం మాట్లాడతారు. ఓట్ల పండుగ అయిపోయిన తర్వాత మనుషులు అందరూ వాళ్ళకు ఒకటే. అందుకని మద్యం సంపూర్ణంగా నిషేధిస్తానని జగన్ జగన్ ప్రభుత్వంలో మాట ఇచ్చారు కానీ అది అమలు కాలేదు. అలాగే ఇక్కడ దిశ చట్టం తీసుకొచ్చారు, మంచి చట్టం, కానీ దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. అన్నీ సమకూర్చుకున్నారు, వెహికల్స్ దగ్గర నుంచి ఆఫీసుల వరకు అన్నీ సమకూర్చుకున్నారు, కానీ సిబ్బందిని కూడా వేశారు, కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాలేదు. ఆ చట్టం అమలు కాలేదు. చట్టం ఉందనుకుంటున్నారు అందరూ, చట్టం లేదు. చట్టం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది తప్పితే చట్టం అమలులో లేదు. అలాగే అనేక చట్టాలు ఉన్నాయి స్త్రీల కోసం, ఆ చట్టాలు ఏవి కూడా ఈవేళ అమలు కావడం లేదు, సరిగ్గా అమలు కావడం లేదు. చట్టాన్ని అమలు చేసుకోవడానికి మళ్ళీ స్త్రీలు తిరిగి పోరాటం చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. అలాగే గంజాయి, డ్రగ్స్ ఇలాంటి వాటి అన్నింటి వలన స్త్రీల మీద హింస, నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవన్నీ అరికట్టాలంటే ముఖ్యంగా ఏంటంటే స్త్రీల మీద హింస లేని సమాజం కావాలి అని అంటే స్త్రీల మీద జరుగుతున్నటువంటి హింసకు మూల కారణాలు ఏంటనేవి చూడాలి. తాగుడు లేని సమాజం, డ్రగ్స్ లేని సమాజం, మాఫియా లేని సమాజం, అలాగే పబ్స్ లేని సమాజం, ఇలాంటి వాటినన్నింటినీ, బూతు సినిమాలు ఇవేవీ లేనటువంటి పోర్నోగ్రఫీ ఇలాంటివి లేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వాలు ఆ బాధ్యతను పక్కన పెడుతున్నాయి. కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా మేమేం చెప్తున్నామంటే మేమే వాటిని సాధించుకోవడానికి మేము ముందుకు కదులుతున్నాం. సార్, ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాలని చుట్టాలుగా మార్చుకొని వాళ్ళకు అనుగుణంగా జరుగుతుంది. అయితే సామాన్య ప్రజలకి ఎవరికి న్యాయం జరిగేటట్టు కనిపిస్తుంది. ఏం చెప్తారు సార్ దీనిపైన? ఇప్పుడు భారతదేశ జనాభా చూసుకుంటే 140 కోట్లు అనుకుందాం అనుకోండి. 50% మహిళలు ఉన్నారంటే 70 కోట్ల మంది వరకు మహిళలు ఉన్నారు. అంటే ఇంతమంది మహిళలకి న్యాయం జరగడానికి కోర్టులు చూసుకుంటే కనుక 2 ఫ్యామిలీ కోర్టులు విశాఖపట్నంలో ఉన్నాయి. అలాగే వాళ్ళకి క్రిమినల్ సైడు డీవీసీ అంటే గృహహింస కేసులు చేయడానికి కొన్ని కోర్టులు ఉన్నాయి. అయితే జడ్జీలు తక్కువగా ఉండడం, కోర్టులో స్టాఫ్ తక్కువగా ఉండడం, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో మహిళలకి, కోర్టుకు వచ్చిన మహిళలకి సత్వర న్యాయం అనేది జరగట్లా. రాజ్యాంగం ఏం చెప్తుందంటే సత్వర న్యాయం చేయాలని చెప్పి సుప్రీంకోర్టుకు చెప్పింది, కానీ నిజంగా సత్వర న్యాయం ఎందుకు జరగలేదు అనే విషయాల్ని ప్రభుత్వాలు ఆలోచించాలి. కేవలం మీటింగులు పెట్టుకొని ఉపన్యాసాలు ఇస్తే చట్టాలు చేసిన మాత్రం పార్లమెంట్లో దాని ఇంప్లిమెంటేషన్ జరగట్లా. ఆ ఇంప్లిమెంటేషన్ జరగాలంటే దానికి తగ్గట్టు ఫండ్స్ పెట్టాలి, మౌలిక సదుపాయాలు కలిగించాలి. అలాగే ఈ మధ్యన మీకు తెలుసు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఈ ప్రభుత్వం చేతులకి మొత్తం వ్యవస్థ అంతా వెళ్ళిపోయి ఇక్కడ ఉన్న మొత్తం భూములు, తర్వాత ప్రాపర్టీలను కూడా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయి ప్రభుత్వం అనుకున్న విధంగా, అంటే ఎవరైతే అధికారులు ఉంటారో ప్రభుత్వ అధికారులు వాళ్ళు చెప్పుతలోకి వెళ్ళిపోయి న్యాయస్థానాలకి నిర్వీర్యం చేస్తున్నారు వాళ్ళకున్న పవర్స్. అంటే ఇవన్నీ కూడా ఒక విధంగా మహిళలకు కూడా దీనివల్ల చాలా అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కమిషన్స్ అపాయింట్ చేయడం, తర్వాత ఏమో ఈ యొక్క ఏ పొలిటికల్ అపాయింట్మెంట్ అయినా కూడా ఆ పొలిటికల్ పార్టీకి సంబంధించిన లీడర్లే పెడుతున్నారు. కాబట్టి డెఫినెట్గా వాళ్ళ లీడర్లు పెట్టినప్పుడు వాళ్ళేమో ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది న్యాయ వ్యవస్థలో, అంటే ఇటువంటి వ్యవస్థల్లో ఈ యొక్క అపాయింట్మెంట్స్లో కానీ అలాగే జరగడం అనేది వల్ల ఈ గవర్నమెంట్కి ఫర్గా చేస్తే ఒక విధంగా, ఎగ్నెస్ట్గా చేస్తే ఒక విధంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవస్థలో ఈ లోపాలు సరిదిద్దాలంటే చాలా మట్టుకు ప్రక్షాళన జరగాలి. సార్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత విశాఖపట్నంకి వస్తాను, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి ఈ 4.5 సంవత్సరాలు, అప్పుడు ఎన్నికలకు ముందు అమరావతి రాజధాని అని 4.5 సంవత్సరాలు ఇదిగో వస్తాను అదిగో వస్తాను చెప్పి వాయిదాలు పర్వం జరిగింది. ఇప్పటికీ కూడా అదే విధంగా జనాలు మభ్య పెట్టడానికే చూస్తున్నారు అనుకోవచ్చా? ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాజధాని పెట్టాలంటే ఫస్ట్ ముందర గెలవాల, నెక్స్ట్ గెలవాల. గెలిచిన తర్వాత 4 సంవత్సరాలు చెప్తూనే ఉన్నాడు రాజధాని విశాఖపట్నంలో ఉంది, రాజధాని విశాఖపట్నంలోనే పెడతానని అనేక కలుబులు మాట చెప్పి ఇదిగో వచ్చేస్తున్నా, ఇల్లు ఇక్కడే కట్టుకున్నా, ఇక్కడే కట్టేస్తున్నారని ఆ కొండ చుట్టూ మొత్తం రోడ్లు వేసి కొండ మొత్తం నాశనం చేసి అక్కడ 450 కోట్లతో
ఒక భవంతిలాగా కట్టేసి అందులో ఇంకా రాలేదు, మళ్ళీ ఇప్పుడు వచ్చేస్తానంటున్నాడు. ఎక్కడికి వస్తాడు? ఇంకా వచ్చేది ఏం ఉండదు. ఇక్కడ విశాఖపట్నం 40 రోజుల తర్వాత అతను వస్తే మాజీ ముఖ్యమంత్రిగా రావాలి తప్ప ముఖ్యమంత్రిగా వచ్చేది ఉండదు. ఎందుకంటే జనం అందరం ఏకమై ఉన్నారు. వీళ్ళు చేస్తున్న అరాచకాలు, వీళ్ళు చేస్తున్న దోపిళ్ళు, ఈ అనేక దోపిళ్ళు, ఎక్కడ స్థలాలు కనబడినా కబ్జా చేసేయడం, దోపిళ్ళు చేసేయడం, ఎవరన్నా ఏలెత్తి చూపిస్తే వాళ్ళని లోపలేయడం, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళి కొట్టడం, వాళ్ళకి వేసేయడం, ఇదే తప్ప ఇంక ఎవరిని కూడా ఇలాగ దోపిళ్ళు జరుగుతున్నాయి. జనం అందరూ కూడా ఒకే నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఈ జగన్మోహన్ రెడ్డిని మార్చాలా అని జనం ఏకమై ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలపై జరుగుతున్న దాడులు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? దారుణంగా ఉన్నాయి. కానీ వాటిని ఏమిటంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ప్రభుత్వం దాని పని తాను చేసుకుంటూ వెళ్తోంది. కానీ దారుణాలు చేసి వాళ్ళు ఈ శిక్షలకు కూడా భయపడలేదు. అది ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఎంత కఠినమైన శిక్షలు వేసినా భయపడలేదు. అది చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అవి ఎక్కువైపోయి, చాలా ఎక్కువైపోయి. దాని వల్లే అసలు ఈ అత్యాచారాలు జరగడానికి డ్రగ్స్, తాగుళ్ళు, గంజాయి ఫస్ట్. రేట్లు అన్నారా, ఏ ప్రభుత్వం వచ్చినా దించేసేది ఎవడు ఏం లేదు. అర్థమైందా? పథకాలు అమల్లో ఉన్నాయంటే ఉన్నాయి, తీసుకునేవాళ్ళు తీసుకుంటున్నారు, తీసుకుని లేదంటే ఎవడో ఏం చెప్పలేం. నాకైతే ఏ పథకం లేదు, నా భర్త పోయాడు, ఆ పెన్షన్ మాత్రం నాకు 3000 వస్తుంది గ్యారంటీగా నేను చెప్పగలను. అంత మించి నాకు దాడులు తగ్గాలంటే ఏం చేయాలంటే ఇంకా చట్టాలు, దాని సెక్షన్లు ఇంకా బాగా వస్తూనే ఉన్నాయి. కానీ ప్రజలు భయపడాలి కదా. ఈ నేరం చేస్తున్నాం మనం, మనకు ఉరిశిక్ష వేస్తున్నారు, లేకపోతే కనుక చాలా దారుణమైన కఠినమైన శిక్షలు వేస్తున్నా కానీ ముసలాళ్ళైనా పిల్లలైనా దీనికి కారణం ఏంటంటే డ్రగ్స్, గంజాయి ఫస్ట్. ఇవి విపరీతంగా చేస్తున్నారు. దానివల్ల వివక్షతను కోల్పోయి ముసలాడు వదలటం లేదు, ఆడవాళ్ళని చిన్నపిల్లలు వదలటం లేదు, చాలా దారుణంగా తయారయ్యారు. ఏదైతే నిన్న టీడీపీ జనసేన కలిపి ఉమ్మడి జైహో బీసీ సదస్సు నిర్వహించారు మీటింగ్, బీసీ వర్గాలకి మేలు జరుగుతుంది అనుకోవచ్చా దీని నుంచి? తప్పకుండా. నిన్న మంగళగిరిలో ఏదైతే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జైహో బీసీ సదస్సు ద్వారా వచ్చిన 10 పాయింట్ల బీసీ డిక్లరేషన్ని మేము జనసేన పార్టీ, టీడీపీ పార్టీకి ఉన్న బీసీల పట్ల డెడికేషన్గా భావిస్తున్నాం సార్. ఎందుకంటే 10 పాయింట్లు కూడా కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలు మాత్రమే కాదు, కేవలం నామమాత్రపు పదవులే కాదు, రేపు రాబోయే బీసీ తరాల భవిష్యత్తు గురించి ఆ 10 పాయింట్లో కూడా ఉందండి. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే భీమిలి నియోజకవర్గంలో గడప గడపకి, ప్రతి ఇంటికి, ప్రతి వీధికి రాత్రి పగళ్ళు లేకుండా తిరిగిన వ్యక్తి నేను. మేము తిరిగినప్పుడు మాకు ప్రజల నుంచి వచ్చిన సమస్యలు ఏంటంటే కేవలం కుల ధృవీకరణ పత్రం లేకపోవడం వల్ల ఎంతోమంది వితంతు మహిళలకి వాళ్ళ వితంతు పెన్షన్ ఆగిపోవడం, వాళ్ళ పిల్లలకి కనీసం ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం, విదేశీ విద్యా దీవెన ఆగిపోవడం, ఇవన్నీ కూడా జరిగినాయండి. దీంట్లో చాలా చిన్న పాయింట్ అయినప్పటికీ కూడా అది చాలా పెద్ద డిఫరెన్స్ని క్రియేట్ చేస్తుంది. శాశ్వత కుల ధృవీకరణ పత్రం, దీని ద్వారా ఎవరైతే కుల ధృవీకరణ పత్రం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళందరికీ కష్టాలు తీరిపోతాయి. దాంతోపాటు 10,000 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పెట్టుబడి ఇస్తాం బీసీ సోదరులకు అని చెప్పి అంటున్నారు. అది తప్పకుండా మా కాళ్ళ మీద మాకు నిలబడే విధంగా, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వ్యాపారవేత్తలుగా మారే విధంగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఆపేసిన ఏదైతే పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఉందో అవన్నీ కూడా పునరుద్ధరిస్తా అని చెప్పి అంటున్నారు. అన్కండిషనల్గా బీసీ యువతి యువకులకి మనకు విదేశీ విద్యా దీవెన ఇస్తానని చెప్పి అంటున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఆత్మగౌరవం, ఎందుకంటే 300 మంది బలికొంది వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీ సోదరుల్ని. అంతేకాకుండా 26,000 మంది పైన అక్రమ చట్టాలు పెట్టింది. కాబట్టి బీసీ సోదరిమణుల కోసం ఒక రక్షణ చట్టం రాబోతుంది. ఇది తప్పకుండా ఆత్మగౌరవాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచే విధంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. జైహో బీసీ సదస్సు సార్, నిన్న జైహో బీసీ టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ ఒకటి నిన్న మీటింగ్ జరిగింది. బీసీలకి ఎలాంటి న్యాయం జరుగుతుందని ఆశలు ఉన్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వంలో బీసీలకి ఎలాంటి అన్యాయం జరిగింది, ఏం చెప్తారు సార్? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. అన్ని ప్రభుత్వాల్లో కూడాను. ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో కంటే ఈ మధ్య ఇప్పుడు 2019, 24 ఈ యొక్క 5 సంవత్సరాల స్పాన్లో బీసీలకి అత్యధికంగా అన్యాయాలు జరిగినాయి. దాంట్లో ఏం జరిగిందంటే, మీరు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పటికీ, మంత్రివర్గం సీట్లు స్థానాలు కల్పించినప్పటికీ వాళ్ళకి ఏ విధమైనటువంటి పవర్ లేనటువంటి పరిస్థితి.
అధికారం అంటే నామగా వస్తే ఇదిగో ఈయన మంత్రి లేదా ఈయన ఎమ్మెల్యే అన్నారు కానీ ఆ ఎమ్మెల్యే గారికి ఆ నియోజకవర్గంలో పనిచేయడానికి కూడా పవర్ లేదు. ఆ మంత్రి గారికి ఆ రాష్ట్రంలో కాదు కదా, కనీసం ఆయన నిలబడి గెలిచినటువంటి నియోజకవర్గంలో కూడా కనీస పనులు చేసుకుంటానికి అధికారం లేదు. ఆ యొక్క పరిస్థితుల్లో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజున మరి మా ప్రభుత్వం రానున్న కాలంలో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఏర్పడుతుందో ఆ యొక్క దాంట్లోనూ ఒక నియమ నిబంధనలు కంపల్సరీగా బీసీలకి ఈ యొక్క అమౌంట్ 1,50 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల స్పాన్లో ఇస్తాము బీసీల యొక్క అభివృద్ధికి అనేటువంటిది అన్నారు. అదొకటి డెఫినెట్గా అది సామాన్య మానవుడు కూడా తెలుసుకోగలిగినటువంటిది. ఈ యొక్క సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది, ఎంత ఖర్చు చేసింది అనేది తెలుస్తుంది. కాబట్టి 1,50 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామన్నా రిలీజ్ చేశారా లేదా అనేటువంటి తెలుస్తుంది. ఏదైతే దాడులు జరుగుతున్నాయో దానికి సరైనటువంటి రక్షణ కల్పిస్తూ ఉన్నారు. ఇవాళ బీసీలందరూ కోరుకునేటువంటిది 33% రిజర్వేషనే కాకుండా 53% బీసీ కులాలు ఉన్నారనేది లెక్క తేలుతుంది. అది కాకుండా ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, ఉన్నతంలో కూడా లేని వర్గాలు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకుంటే సుమారు 80% అట్టడుగు వర్గాలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రాజ్యాధికారం కావాలి. ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తాము. ఆ బీసీలను ఉగ్రహాల్లా చేసి బీసీలకు ఎటువంటి పవర్స్ లేకుండా ఓన్లీ చైర్లకే పరిమితం చేస్తాము. ఇప్పుడు బీసీల పైన దాడులు, అలాగే నిన్న బీసీ జైహో బీసీ టీడీపీ జనసేన పెట్టిన కార్యక్రమం ఏదైతే ప్రజలు బీసీ వర్గాలకు చెందిన పెద్ద భరోసా ఇచ్చింది అనుకోవచ్చా? అందరికీ నమస్కారం. ముందుగా నిన్న ఏదైతే బీసీ జైహో సదస్సు జరిగిందో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో, ఆ సదస్సులో అనేక విషయాలు పవన్ కళ్యాణ్ గారు అయితేనేవండి, చంద్రబాబు నాయుడు గారు అయితేనే చర్చించారు. అందులో ముఖ్య అంశాలు ఏంటంటే మీరు అన్నట్టు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అని చెప్పుకుంటున్న వైసీపీ ప్రభుత్వం కేవలం వాళ్ళని ఓట్ బ్యాంక్ రాజకీయంగా వాడుకుంటున్నారు. 153 కులాలున్న బీసీల్లో ఒక 60 కులాల్లో కార్పొరేషన్లు పెట్టి నామమాత్రంగా కనీసం కూర్చోడానికి ఆఫీస్ కూడా లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి ఏం న్యాయం చేద్దాం అనుకుంటున్నారో తెలియదు. ఏదో కులాల్ని శాంతింపజేయడానికి ఇలాంటి కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి నిజంగా కులాల మీద బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ అభివృద్ధికి కానివ్వండి, వాళ్ళు కుల వృత్తులు చేసుకునే వాళ్ళు బీసీల దగ్గర నిజంగా చెప్పాలంటే ఏ రోజుకి ఆ రోజు డబ్బులు సంపాదించుకునే తత్వం. మరి అలాంటి బీసీలకు అన్యాయం చేస్తూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద గలమెత్తడానికి నేను బీసీ జైహో సదస్సు, అందులో మరి అనేక డిక్లరేషన్లు అయితే ఇచ్చారు. 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్లు అయితేనేవండి, విదేశీ విద్య అయితేనేవండి, ఇలా అనేక విషయాల మీద ఇరు పార్టీలు కలిపి డిక్లరేషన్ ఇచ్చారు. నిజంగా ఒక బీసీకి చాలా ఆనందంగా ఉంది. అలానే 153 బీసీ కులాలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. బీసీలో ఒక మంత్రిత్వ శాఖ పూర్తి పవర్స్తో ఉన్న అధికారంతో ఉన్న ఒక మంత్రిత్వ శాఖ రావాలి. నిజంగా బీసీలకు సమస్య వస్తే బీసీ సంఘాలన్నీ కలిపి ఒకరి దగ్గరికి వెళ్ళాలి. అది ఆ మంత్రిత్వ శాఖ అంత పటిష్టంగా అంత అధికారం ఇవ్వాలి, వాళ్ళకి ఇచ్చి బీసీలందరినీ ముందుకు తీసుకెళ్ళాలి. అట్లానే మరొక చిన్న కోరిక, బీసీ జనగణన అనేది ఇప్పుడు దాకా జరగలేదు. ఖచ్చితంగా జనగణన జరగాలి. ఎంతమంది బీసీలు ఉన్నారో ఆ జనగణన ప్రకారం మనం ఖచ్చితంగా ఇది ఇవ్వాలి, వాళ్ళకి అధికారం కేటాయించాలి. అలానే అనేక విషయాల్లో బీసీలు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అది కేవలం ఈ కూటమి వల్లే సాధ్యమవుతుంది. నేను విన్నానని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పక్కన పెడితే ఇంట్లో సొంత చెల్లికే న్యాయం చేయలేని పరిస్థితులు ఉంది. సొంత చెల్లెలే ప్రశ్నిస్తాను. దీనిపైన ఏమంటారు మేడం మీరు? అంటే ఒకప్పుడు 2019 ఎలక్షన్లో వచ్చినప్పుడు వాళ్ళ సొంత స్వయాన చెల్లి షర్మిలమ్మ, మరి జగనన్న బాణం షర్మిలమ్మ, అలాగే వాళ్ళ అమ్మ విజయమ్మ కుటుంబ సమేతముగా ఆయన జైల్లో ఉన్నప్పుడు అన్ని రోడ్లు పరిశీలించుకుంటూ ఊరు అడుగడుగున అడుగులు వేసుకుంటూ ప్రతి ఊర్లో కష్టాలు తెలుసుకుంటూ షర్మిలమ్మ చేసిన పని మంచి పనే. జగనన్న బాణం ఏం చేసిందంటే అన్న గవర్నమెంట్ రావాలి, అన్న జగనన్న సీఎం అవ్వాలి, అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో నేను మా అన్న ద్వారా చేపించాలని ఒక మంచి నినాదంతో కష్టపడి ఆయన 16 నెలలు జైల్లో ఉంటే ఒక నిజంగా ఒక దమ్మున్న నాయకురాలు, ఆ నాయకురాలు నిలబెట్టి నువ్వు జైల్లో ఉన్నా సరే నిన్ను సీఎం చేయడానికి ఆంధ్రప్రదేశ్ కష్టాలన్నీ తెలుసుకొని అడుగడుగున పాదయాత్ర చేసుకొని ఆవిడ చేసింది. మరి ఈరోజు నేను బాధపడింది ఏంటంటే అన్నదమ్ములు వాటాలు ఆస్తులు వాటాలు ఇస్తారు,
కానీ అన్నదమ్ముడికి గెలిపించి చంద్రబాబు సీఎం చేస్తే ఇప్పుడేమో నువ్వేం చేసావు? ఆవిడ ఎక్కడుందో అడగట్లేదు, ఆవిడ చేసిన పనుల్లో ఆటంకాలు, ఆవిడకి మర్యాద లేదు, ఆ తల్లి ఒక దగ్గర, ఆ చెల్లి ఒక దగ్గర, ఆవిడ లాస్ట్కి చూసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ బాధలే పడుతుంది. అట్లీస్ట్ దానికి కూడా గౌరవం లేదు. దానికి రిప్లై ఇచ్చినట్టు వెనకాల తొత్తులు పెట్టి బోల్డ్ మాటలు మాట్లాడిస్తున్నాం. అన్నా చెల్లెలు బంధం అంటే అదేనా? ఎందుకు ఆమె అలా తయారయ్యింది, ఎందుకు ఆమె పార్టీ వెళ్ళింది అనేది ప్రశ్నించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేనైతే ఒకటే సూటిగా అడుగుతున్నాను. ఏంటంటే ఏపీ ప్రజలు తెలుగు తక్కువలైతే కాదు, సొంత అక్క చెల్లెలను నువ్వు పక్కన పెట్టుకోలేనివి. ఏపీ ప్రజల అక్క చెల్లెలకి నువ్వేం మాటిస్తావు? మేడం, టీడీపీ జనసేన జైహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. బీసీలకి అందరికీ పెద్దపీట వేస్తూ భరోసా నింపుతూ ఒక మీటింగ్లో అనౌన్స్ చేశారు 10 డిక్లరేషన్. బీసీలకి ఎలాంటి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? నేను చెప్పాలంటే తెలుగుదేశం జనసేన పార్టీలో సాధ్యమైనంత వరకు మా అధ్యక్షుల వారు కూడా 7 సిద్ధాంతాల్లో కూడా కులరహితంగా అన్ని కులాలను కలుపుకుంటూ వెళ్తూ బీసీలకు కూడా పెద్ద పీట వేయాలని ఎప్పుడు కోరుకుంటారు. అదే విధమైన విధానంలోనూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంటారు. ఇప్పుడు బీసీలకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు, అసలు బీసీ హాస్టల్స్ కానీ చాలా వరకు వసతులు కానీ వాళ్ళకి సంబంధించి విద్య కానీ ఉద్యోగాలు కానీ ఎటువంటి అవకాశాలు లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ 4 ఏళ్ళ 5 ఏళ్ళ పాలనలో ఏది చేయలేంది 2-3 నెలల్లో చాలా విధాలుగా అన్నీ ఇస్తున్నారు. కానీ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు విజన్ కలిపి బీసీలకి పెద్దపీట వేస్తారు. క్షేత్రస్థాయిలో కానీ ప్రభుత్వ రంగాల్లో కానీ మంత్రివర్యులు కానీ ఏదైనా ఎమ్మెల్యే స్థానాల్లో ప్రతి స్థానంలో కూడా వాళ్ళు పెద్దపీట వేస్తారు. బీసీలపైన ఇప్పుడున్న ప్రభుత్వం దాడులు విపరీతమైన పెరిగిపోయినాయి అంటున్నారు. అది ఎంతవరకు నిజం, కరెక్ట్ అంటారు? మీరు మీడియా ముఖంగా అడుగుతున్నారు, మీకు నేను చెప్పేంతటి కాదు. ప్రతి నిమిషము బీసీల పైన ప్రతి ఒక్క విధాల మీద ఎస్టీస్ కావచ్చు, బీసీ వర్గాలు కావచ్చు, బడుగాల వర్గాలు అన్నిటి మీద కూడా దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. వాళ్ళని ఎక్కడ అనగదొక్కాలో చేస్తున్నారు. సంతకాలకు మాత్రమే అధికారులు పరిమితం అవుతున్నారు తప్ప అగ్రకులస్తులు మాత్రమే దానికి సంబంధించి అధికారం చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. జైహో బీసీ నిన్న మంగళగిరిలో జరిగిన సభకి టీడీపీ జనసేన ఉమ్మడి సభ డిక్లరేషన్ చేశారు కదా, బీసీ జైహో బీసీ ఒక డిక్లరేషన్. ఆ డిక్లరేషన్ వల్ల బీసీ సామాజిక వర్గానికి మేలు జరుగుతుంది అనుకోవచ్చు. ఎలా ఉండబోతుంది డిక్లరేషన్? చాలా ప్రజలు, నేను కూడా ఈరోజు రైతు బజార్లు అన్ని చోట్ల కూడా అనాలిసిస్ ఎలా ఉంది తెలుసుకుందామని ప్రజల నుంచి మామూలుగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. కానీ ఆ మామూలుగా అడిగినప్పుడు అందరూ కూడా సంతోషపడ్డారు. 50 ఏళ్ళు వృద్ధులకి అందరికీ కూడా 4,000 చొప్పులు పెన్షన్ ఇవ్వడం, అలాగే 1,50,000 కోట్లు పెట్టి అలాగే బీసీ సంక్షేమం అనేది ఒకటి ఏర్పాటు చేయడం, అలా కళ్యాణ లక్ష్మి కోసం 1,00,000 రూపాయలు ఇవ్వడం, అలాగే మొత్తం అంతా కూడా ఇంకొక విషయం 10 లక్షల రూపాయలు చంద్రన్న బీమా పథకం పెట్టడం, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు. మీకు ఒక విషయం చెప్తున్నాను, 16,000 కోట్ల రూపాయల అప్పుతో 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఆయన రైతులకు 1,50,000 రూపాయలు ఒక్క కలం పోటుతోటి ఇది రుణమాఫీ చేశాడు. అలాగే 2,000 రూపాయలు 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు, ఇచ్చారు. తర్వాత 2,000 రూపాయలు చేశారు. 200 నుంచి 2,000 రూపాయలు పెన్షన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేదే చేస్తారు, చేసేదే చెబుతారు. ఆయన మీద పూర్తి విశ్వాసం ప్రజలందరికీ అన్ని చోట్ల ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆయన అనుభవం కోసం కావాలని అనుకుంటున్నారు. కాబట్టి జైహో బీసీ సదస్సు ఇలా డిక్లరేషన్ ఇవంతా ఇవ్వడం చాలా ఆనందంగా మాకు అందరికీ ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి దొంగ మాటలు అన్నీ కూడా, ఎందుకంటే ఎవరికి కూడా సంక్షేమం అనేది ఏమి ఎక్కడా లేదు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెన్షన్ పెట్టారు. ఆ పెన్షన్ ఈవేళ 4,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారంటే ఎంతో ఆనందపడాలి ప్రజలందరం కూడా. మేము చాలా ఆనందంగా, బీసీ ఒక వ్యక్తిగా నేను చాలా ఆనందంగా అయితే ఉన్నాను.